వెల్కమ్ టు కెమిస్ట్రీ జయంత్. సో ఇక నుంచి డైలీ మనం నీట్ 2026 PYQs ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్కహాల్స్ ఫ్యూల్స్ అండ్ ఈథర్స్ చాప్టర్లో ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ద క్వశ్చన్ ఇస్ లైక్ దిస్: రియాక్షన్ ఆఫ్ ఫినాల్ విత్ క్లోరోఫార్మ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ ఫైనల్లీ ఇంట్రడ్యూసెస్ విచ్ ఫంక్షన్ గ్రూప్. సో ఇక్కడ ఫినాల్ అనేది క్లోరోఫార్మ్తో రియాక్ట్ అయినప్పుడు దీని ప్రెసెన్స్లో అంటే డైల్యూట్ NaOH రియాక్ట్ అయినప్పుడు మనకి ఏ ఫంక్షన్ గ్రూప్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో మనకి ఫినాల్ స్ట్రక్చర్ ఇదండి. ఫస్ట్ కార్బన్ బెంజీన్ ఫస్ట్ కార్బన్ OH CHCl2 అంటే క్లోరోఫార్మ్, దాన్ని డైల్యూట్ NaOH రియాక్ట్ చేస్తారు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటే ఇది రైవన్ టైబర్ రియాక్షన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో ఇక మనకి టూ రియాక్షన్ వస్తాయి మనకి. ఒకటి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది, ఇంకోటి మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. బేస్డ్ ఆన్ ద ఆర్థో పారా పొజిషన్స్ మనకు వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఫినాల్ అనేది క్లోరోఫార్మ్తో రియాక్ట్ అయిందో ఈ NaOH స్టూడెంట్స్లో ఇమీడియట్గా నాకు రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. OH ఆర్థో పొజిషన్లో నాకు ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది, ఇది మేజర్ ప్రొడక్ట్. నెక్స్ట్ మైనర్ ప్రొడక్ట్, అదే ఆల్డిహైడ్ నాకు కరా పొజిషన్లో ఫామ్ అవుతుంది. సో ఇది మేజర్, ఇది మైనర్ ప్రొడక్ట్. సో దీన్ని బట్టి చూసుకుంటే నాకు ఇక్కడ ఫామ్ అయ్యేది ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి నాకు ఆప్షన్ డి అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలాగే ఇంకొన్ని వీడియోస్లో మరికొన్ని బిట్స్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.